ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఏ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఏం చేస్తున్నారు, అలాగే ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. రాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, అలాగే ఈ కుంభరాశి వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ప్రతికూలతలు అన్నీ కూడా అనుకూలంగా మారతాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారనే చెప్పుకోవాలి. మీరంటే గిట్టని ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేయాలని, నలుగురిలో మిమ్మల్ని అవమానపరచాలని, వారు పన్నినటువంటి ఒక కుట్రలో మిమ్మల్ని పడేయాలని వారు కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నారు. వారి వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకునే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఉండబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు మీ తోటి ఉద్యోగస్తులై ఉండొచ్చు, లేదా తోటి వ్యాపారవేత్తలు కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వచాలని ఆ ఇద్దరు వ్యక్తులు మీపైన ఈ విధంగా కుట్ర చేసి మీ పేరు చెడగొట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వారిని గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ నమ్మారంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో ఇదివరకు కూడా సమస్యలు వచ్చాయి, కానీ మీరు వాటిని గుర్తించలేకపోయారు. ఆ సమస్యలకు కారణం ఆ వ్యక్తులే అనే విషయాన్ని మీరు గమనించలేకపోయారు. మున్ముందు కూడా వారిని నమ్మటం వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి అటువంటి వారిని చాలా జాగ్రత్తగా గమనించి అటువంటి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. అది పురుషులై ఉండొచ్చు, లేదా స్త్రీలై ఉండొచ్చు. మిమ్మల్ని చూసి అసూయపడుతూ ఉంటారు, ఊరికే కుళ్ళుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా సాధిస్తే చూసి తట్టుకోలేరు. మీరు ఏదైనా అభివృద్ధిని పొందుకుంటే వారు చూసి ఓర్వజాలని తనాన్ని కలిగి ఉంటారు. అసూయతో, కుళ్ళుతో, మీపైన చెడు దృష్టితో వారు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ దృష్టి కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరగబోతున్నాయి. ఆ మార్పులు కూడా మీకు చాలా ప్రతికూలంగా ఉంటాయి.
అయితే ఈరోజు అంటే గురువారం యొక్క దినఫలాలు ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో ఈ విధంగా మీ యొక్క కీడును కోరుకునే ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. వారు మీ వెనకాల కుట్ర చేస్తున్నారు. 10 మందిలో మిమ్మల్ని అవమానించడానికి, మీపైన ఒక నిందను మోపటానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అందరితో పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరికి పడితే వారికి మీ కుటుంబ సభ్యుల గురించినటువంటి వివరాలు కానీ, మీ జీవితానికి కానీ, మీ కుటుంబ సభ్యుల జీవితానికి కానీ సంబంధించినటువంటి సీక్రెట్స్ ని కానీ అస్సలు చెప్పకూడదు. చెప్పారంటే మీరు దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్లే అవుతుంది. అంటే వారికి అవకాశం మీకు మీరుగా ఇచ్చినట్లవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే కనుక ఉద్యోగస్తులకి ఈరోజు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయలేకపోవటం వల్ల పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పై అధికారులు మీ పైన కొంత పని ఒత్తిడిని పెడతారు. దీని కారణంగా నీరసం, తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో ఒక మైలురాయిని భవిష్యత్తులో మీరు అధిగమిస్తారు. దానికి ఈరోజు మీరు పునాది వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే దానికి సంబంధించి డబ్బులు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెడతారు. వినియోగదారులను ఆకర్షించే మార్పులు, చేర్పులు కూడా మీ యొక్క వ్యాపారంలో మీరు తీసుకుని వస్తారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి మాత్రం ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ ప్రేమ భాగస్వామితో కాసేపు ఎక్కువగానే ఈరోజు సమయాన్ని గడుపుతారు. కానీ చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి ఈరోజు మీ మధ్య ఒక విభేదం, ఒక మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా కొద్ది రోజుల పాటు మీరు దూరంగా ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా కుంభరాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగానైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి వేచి చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఈరోజు కలుసుకోబోతున్నారు. అంటే ఒక వ్యక్తిని కలుసుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రోజు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని అయితే మీరు కలుసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అలాగే శని భగవానుణ్ణి ఖచ్చితంగా ఆరాధించండి. ఎటువంటి సమస్యలు వచ్చిన సమయంలో కూడా శని భగవానుణ్ణి నిందించకూడదు. కొంతమంది సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. శని భగవానుడికి నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు కాని, వస్తువులు కాని, ఆహార ధాన్యాలు కాని అంటే చాలా ఇష్టం. ఇటువంటి నలుపు రంగు వస్తువులను కాని, వస్త్రాలను కాని పేదలకు దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా లభిస్తాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక వృద్ధిని సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవితో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఏ ఇద్దరు వ్యక్తులు మీ వెనకాల ఎటువంటి కుట్ర చేస్తున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.